నమస్తే ఫ్రెండ్స్, నేను చాలా మంది పేరెంట్స్ని చూస్తుంటాను. చూసినప్పుడల్లా నాకు ఒకటే అనిపిస్తుంది, వీళ్ళు కడుపు మార్చుకొని మరి అసలు మంచినీళ్ళు మింగి మరి ఎంత దాచి మరి పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు. చాలా మంది పిల్లలు చాలా మంది పేరెంట్స్ని కొట్టిన వాళ్ళు చూస్తుంటారు, తన్నిన వాళ్ళు చూస్తుంటాను. అంటే మరి వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందో ఏం తెలీదు పిల్లలు చాలా మంది. కానీ నేను చూసినంత వరకు ఇన్స్టా బయోస్లో ఫేస్బుక్లోని చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తెలియని ముసీల్ దాయి కూడా ఇన్స్టాగ్రామ్ వాడుతుంది. చిన్న గుంటల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వాడుతున్నారు. సోషల్ మీడియా వాడిన వాళ్ళు చాలా మంది నేను అబ్జర్వ్ చేశానంటే చాలా మంది ఆ బయోస్లోని మై హీరో, మై అది ఇది మా స్టార్, మై స్టార్ యాటిట్యూడ్ గుంపొక్కని ప్రతి ఒక్కరు పెట్టుకుంటున్నారు తప్ప ఒక్కరు కూడా మా నాన్న హీరో, మా నాన్న నాకు చెప్పులు కొని మా నాన్న చెప్పులు లేకుండా తిరిగాడు, మా అమ్మ తిండికి తినకుండా అసలు చీరలు కట్టుకోకుండా గుడ్డు మొక్కలు చిరిగిపోయిన సింక్ గుడ్డలు కట్టుకుని మరి నాకు బట్టలు కొన్నది ఒక్కరికి కనికారం ఉండదు అనమాట. ఎక్కడో మై డాడీ, మై హీరో, మై ఇది అని పెట్టుకుంటున్నారు. మ్యాక్సిమం నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఎలా పెట్టుకుంటున్నారంటే ఎవరిదో హీరో, మా హీరో మావోడు మాది పెద్దది, మావోడిది పెద్దది అనేసి వాళ్ళకి హైప్ చేసి తప్పలేదు. హీరోలు అంటే అభిమానం ఉండాలి. కాకపోతే ఏంటంటే ఇవి అన్నీ మానేసి అసలు అలాంటి పెట్టుకోవడం మానేసి అవన్నీ ఎవరెవరో పెట్టుకోవడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కనీసం కొంతమంది పేరెంట్స్ రోడ్ మీద చూసినట్టు కనీసం చెప్పులు ఉండవు, మంచి గొడ్డలు ఉండవు, మంచి గొడ్డలు ఉండవు, తిండి ఉండదు. కానీ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు, అది చాలా మంచి విషయం. బట్ ఏంటంటే పిల్లలు కూడా అది గుర్తు పెట్టుకొని మనసులోనే కనీసం వాళ్ళకి ఇంకేదో ఎక్కడో ఎత్తేసి పూల్లో రోజు పూజలు చేసి అన్ని చేకర్లేదు. కానీ మంచితనం వాళ్ళ గురించి 10 మందికి చెప్పేలాగా చేసుకోవాలన్నమాట. అది